ఇటు పీసీసీకి అటు హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. అదేంటో ఆయన మాటల్లోనే విందాం. రేవంత్ రెడ్డి తర్వాత తిరిగి నేను ఒక్కరిని అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? నేను మొన్న రాజ్యసభ కూడా అడగలే. నా గొప్పతనం చూడు అడిగితే నేను ఒక పార్టీలో పనిచేసి నాకు కమిట్మెంట్ ఉంది రాజీవ్ గాంధీ మీద. రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఖమ్మంలో చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా నేను గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిచి తీరుతా, తప్పనిసరిగా నాకు ఇవ్వమని హైకమాండ్ కోరుతున్నా. అదేవిధంగా నాకు రైట్ ఉన్నది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డికి నేను అవుట్ రైట్ సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్లో కూడా చేస్తా. తప్పనిసరిగా ఆయన నాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా? మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. ఆనాడు నాకు 1990లో ముఖ్యమంత్రి పదవి వచ్చింది దగ్గరికి. రాజీవ్ గాంధీ పంపిస్తే అప్పుడు నా ఏజ్ 41. ఇంత చిన్న వయసు ఉందని చిదంబరం చెప్పి ఇంకా ఫ్యూచర్ ఉందన్నారు. ఇప్పుడేమో పెరిగే లోపలేమో కిందికి చూస్తారు, కింద ఉన్నప్పుడే మీదికి చూస్తారు. ఇది ఎక్కడ పంచాయితే బాబు? అందరికి పదవులు ఉన్నాయి, నాకేం లేదు, అయినా పనిచేస్తున్నా. హనుమంత్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హనుమంతరావు. ఎక్కడికి పోయినా జనం వస్తారు. ఐఎమ్ ఆల్సో పాపులర్ లీడర్. ఎక్కడికైనా చలో చెప్పాను. ఇవాళ రేవంత్ తర్వాత నేనే నంబర్ 2లో ఉన్నా. ఎవరికైనా ఇవాళ మంత్రులు ఉంటే జనం వచ్చి ఉండొచ్చు, నేను ఏం లేకుండా నాకు జనం వస్తారనేది నా ఉద్దేశం.